ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం, జ్యేష్ఠ మాస ప్రారంభం, గ్రీష్మ ఋతువు ప్రారంభం. జ్యేష్ఠ మాస ప్రత్యేకత, విశిష్టత గురించి, జ్యేష్ఠ మాసంలో చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి, సాయంత్రం 4:58 వరకు ఉంది. నక్షత్రం మృగశిర, రాత్రి 8:24 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రవి, చంద్ర, గురు, బుధ, శుక్రుల సంచారం వృషభ క్షేత్రంలో. శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, చంద్రుడికి ఉచ్చస్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, బృహస్పతికి శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇక్కడ శని, కుజ, శుక్రులకి స్వక్షేత్ర స్థితి, చంద్రుడికి ఉచ్చస్థితి. ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ గ్రహస్థితి బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. స్వతంత్ర అభివృద్ధి కొనసాగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యసాధనకే చేసేటువంటి ప్రయత్నాల్లో గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక విషయాలు కలవరపెడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆటంకాలను చవి చూస్తారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో రక్షణ తప్పనిసరి. ఆర్థిక రక్షణ తప్పనిసరి. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సమయస్ఫూర్తి కొనసాగుతుంది. అయినప్పటికీ 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వెంటనే ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి, ఆందోళన తగ్గుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. మంచి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనుకూల వార్తలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఇంపును కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి మంచి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. రాజకీయ రంగం వారు శుభవార్తలు వింటారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. తాత్కాలికంగా ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విజ్ఞతతో వ్యవహరించి చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా వాటిని కొనసాగించి విజయాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. విద్యార్థులకి కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతతో కూడినటువంటి నిర్ణయాలు బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అదృష్ట సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల్లో శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కారాలకి దూరమవుతాయి. దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయలేకపోతారు. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా సమస్యలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిక్కులు ప్రారంభమవుతాయి. అధిక ఖర్చులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా
సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలత సాధించగలుగుతారు. సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం, ఆర్థిక విషయాలు అనుకూలం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా దగ్గరవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక చింతన పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన గృహ కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం గృహపరంగా కూడా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. విద్యార్థులకి అనుకూలత ప్రారంభమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. మహిళలు అభ్యుదయ భావాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అసహన పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి ఉంటాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాలయాపన పెరుగుతుంది. సమస్యలు జటిలమవుతాయి. అయినప్పటికీ నియంత్రించి క్రమక్రమంగా విజయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు
మెల్లమెల్లగా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు వంటివి దూరం కావాలని, విజయాలు వేగవంతంగా పొందాలని, ఆశించినటువంటి ప్రయోజనాల్లో అనుకూలత సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యేష్ఠమాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయటం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఈ మాసంలో జలదానం చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జ్యేష్ఠమాసంలో మొట్టమొదటి రోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. ఈరోజు గన్నేరు చెట్టును పూజించడం ద్వారా, గన్నేరు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం పేరుతో అరటి చెట్టును పూజించడం, అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా వివాహపరమైన ఆటంకాలను తొలగింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు గంగా స్నానం చేయటం, వీలు కాని పక్షంలో గంగాజల నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఓం త్రివిక్రమాయ నమః అనే విష్ణునామాన్ని స్మరించుకోవటం, పెసరపప్పు, నీటి కుండ, ఆవు నెయ్యి, బెల్లము ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి రోజు వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టును పూజించి మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా మహిళామణులు దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా, మహాలక్ష్మి అష్టకం చదవటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆయన ఎంత అందంగా అడిగారంటే, కాం త్వం విరూపనైన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధ్వా నిర్భత్స యసిదారుణ అన్నారు. వికృతమైనటువంటి కళ్ళున్నదానా, వికారమైన ముఖమున్నదానా, నువ్వెవరేవు? అంతఃపురం మొదట్లోనే కనబడ్డావు, ప్రాకారం మొదట్లో. కాం స్వం విరూపనైన పురద్వారేవ తిష్టసి, ఇక్కడ ద్వారం దగ్గరే కనబడ్డావా? నువ్వెవరు? అహం రక్షతరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను ఈ లంకకంతటికి కూడా అధిష్టాన దేవతని, లంకని కాపు కాస్తూ ఉంటాను. అడిగావు కాబట్టి చెప్పాను. కోతి ఎందుకు వచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? నేనే ఉంది కోతి పిల్లని, కిచకిచలాడుతూ ఉంటాను, అడవిల్లో తిరుగుతూ ఉంటాను. ఏవో పెద్ద పెద్ద బురుజులు కనపడుతున్నాయి, ముఖద్వారాలు కనపడుతున్నాయి, కోటలు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి. ఒక్కసారి నువ్వు అనుమతిస్తే లోపలికెళ్ళి అలా ఇలా తిరిగి ఆ లంకాపట్టణం చూసి వెళ్ళిపోతాను, అందుకు వచ్చాను. తథ క్రోధయామాస వామహస్తస్య శృంగుళీహి. హనుమాన్ క్రోధమూర్ఛిత, చాలా కోపం వచ్చింది. అందుకని ఎడంచేతి పిడికిలి బిగించి ఓ గుద్ది ఇలా గుద్దారు. ఢామ్మని కింద పడిపోయి కనుగుడ్లు తేలేసింది. నాకు గుర్తొచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఏనాడు ఒక వానరం చేతిలో నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకకి చేటు దాపురించిందని మొదలు. కాబట్టి రావణాసురుడు సర్వనాశనమయ్యే కాలం సంప్రాప్తమైంది. లోపలికెళ్ళు, యథేచ్ఛగా సీతమ్మని వెతుక్కో, ద్వారం తెరిచింది. కానీ ఆయన మహాబుద్ధిశాలి. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళరు, శత్రుపురంలోకి వెడుతున్నారు. అందుకే అద్వారేణ మహాబాహు ప్రాకారమిపి విప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకరః. ఆయన ఆ గోడ పట్టుకుని దూకి లంకాపట్టణంలోకి వెళ్ళి చక్రీరవాదం సవ్యంచ శత్రువునాం సతమూర్ధని ఎడంకాలు పెడతారు. ఎందుకంటే శత్రువు యొక్క తల మీద పాదం పెట్టినట్టు పెట్టి అన్వేషణం ప్రారంభించారు. ప్రారంభించి సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూనే ఉన్నారు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకంతా వెతికేశారు.
సీతమ్మ తల్లి జాడ కనిపెడలేదు. ఆఖరికి ఇక తెల్లవారుతోంది అన్న సమయంలో సీతమ్మ తల్లిని అశోకవనంలో శిశుపావృక్షం కింద చూశారు. ఆ తల్లి దర్శనం పొందడం ఏమిటి, పరమానందంతో కన్నుల వెంట నీళ్లు కారిపోయాయి. ఆనంద భాష్పాలతోటి నోటి వెంట మాట కూడా రాలేదు. శరీరం అంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్క పొడుచుకొని ఆనందంతో అలా ఉండిపోయారంతే. అది సిద్ధి సర్గ అంటారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ చదివితే సిద్ధి సర్గ, అది చదివితే సుందరకాండ అంతా చదివేసినట్టే. అలాగే రెండో సిద్ధి సర్గ సీతమ్మ హనుమని చూసిన సర్గ, అది చదివినా కూడా సుందరకాండ అంతా చదివేసినట్టే, సుందరకాండ అంతా వినేసినట్టే. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినట్టు, కిష్కింధకాండలో కొంత భాగం, సుందరకాండలో సగం వినేసినట్టు అప్పుడే. కాబట్టి శిశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేసి పరమానందాన్ని పొందారు. ఇంత కష్టపడి వచ్చారు, ఆ సీతమ్మని చూసి పొంగిపోయారు. అబ్బా ఏమి సీతమ్మ! ఇప్పటి వరకు రాముడు ఒక్కడే తెలుసు హనుమకి, రాముడి గురించి పొంగిపోయేవారు. ఇవాళ సీతమ్మని చూశారు, చూశాకన్నారు దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. రాముడి గుండె గుండె కాదు బండ. ఇటువంటి భార్యని వదిలి అసలు ఇంతకాలం ఎలా బ్రతికున్నాడన్నారు. సీతా దర్శనం అయిన తర్వాత మా అమ్మ దర్శనంతో అంత పులకాంకితులైపోయారు. అయిపోయిన తర్వాత పెద్ద పరీక్ష వచ్చింది ఆయనకి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్